నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందు మనం మా హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ముగిసిన టీ కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ సమావేశం ఏదైతే ముగిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 2.5 గంటల పాటు ఈ సమావేశం సాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన అంశాలు కూడా అన్ని కూడా చర్చించినటువంటి పరిస్థితి ఉంది. ఇక స్ట్రాటజీ కమిటీ సమావేశంలో ధరణిపై కీలకంగా చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ధరణి నుంచి ముందు కూడా కాంగ్రెస్ పార్టీ తనదాని స్థాయిలో పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి, పూర్తిగా తొలగిస్తామని చెప్పినటువంటి పరిస్థితి, హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఒకటి సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ కూడా ప్లాన్ సంబంధించి ఎలా వెళ్ళాలి, ఎన్నికలు మరికొన్ని రోజులు ఉన్న నేపథ్యంలో ధరణిపై పూర్తి స్థాయిలో ప్రజలకు జరిగినటువంటి అవకతవకలు ఏవైతే అవి ప్రజల ముందు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. దీని నేపథ్యంలోనే ఒక ప్లాన్తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ రోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ స్ట్రాటజీ యొక్క కమిటీ యొక్క మీటింగ్ అయితే ఈ రోజు దాదాపు 2.5 గంట అయితే ఏఐసిసి కార్యాలయం అయితే జరిగింది. అయితే ఈ యొక్క సమావేశం అయితే చూసుకున్నట్లయితే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ నేతృత్వంలో అయితే సుమారు 2.5 గంటల వరకు ఈ యొక్క సమావేశం జరిగింది. ఇక్కడ నుంచి పిఎస్సి సభ్యులైనటువంటి కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అలాగే వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, అలాగే వీరందరూ కూడా ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ రోజు అయితే పిఎస్ మీటింగ్ అందరూ కలిపి ఒక మీటింగ్ లో అయితే స్ట్రాటజీ మీటింగ్ లో అయితే పాల్గొన్నారు. దాదాపుగా 2.5 గంటల సమావేశంలో చూసుకున్నట్లయితే ఒక కీలక అంశాలు అయితే చర్చించడం. అయితే అవి ఏంటో మనం ఒకసారి చూసుకున్నట్లయితే రాబోయే ఎన్నికల దృష్ట్యా చూస్తుంటే అక్కడ కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఏ విధంగా స్ట్రాటజీ ఉపయోగించారో ఆయన ఎక్కడ కూడా ఒక స్ట్రాటజీ అనేది ఉపయోగించాలంటూ కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ 9 ఏళ్ల పాలనలో చూసుకుంటే కేసీఆర్ పాలనలో అడుగడుగును కూడా ఎక్కడ చూసినా సరే ప్రతి చోట కూడా వైఫల్యాలు ఉన్నాయి. ఈ యొక్క వైఫల్యాలు అన్ని కూడా ప్రధానంగా ప్రజలకు విధంగా అయితే వాళ్ళు కార్యక్రమాలు కూడా చేపట్టాలంటూ కూడా ఒక ఏఐసిసి అధిష్టానం అయితే సూచించడం జరిగింది. అయితే ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రధానంగా అంతర్గత విభేదాలు అనేది ఇక్కడ ప్రధానంగా ఎప్పటి నుంచో వెంటాడుతూ వస్తుంది ఒక కాంగ్రెస్ పార్టీకి. అయితే టీ కాంగ్రెస్ లో కూడా అది అయితే ఇంకా చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు కర్ణాటక ఎన్నిక ఫలితాలు చూసుకున్నట్లయితే ఒక యూనిటీగా వెళ్ళి ఒక స్ట్రాటజీగా వెళ్ళిన నేపథ్యం చూసినట్లయితే ఒక అధిష్టానం కూడా సూచించింది. మీరందరూ కూడా అంతర్గత విభేదాలు కూడా ఇవన్నీ పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు వెళ్తేనే ఒక విజయం సాధిస్తామంటూ దిశానిర్దేశం చేసింది. ఆ విధంగానే ఒక ముందుకు వెళ్లాలంటూ కూడా గతంలోనే కాంగ్రెస్ అధిష్టానం చెప్పడం జరిగింది. ఈ విధంగానే ఈ యొక్క అంశం గురించి కూడా ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క స్ట్రాటజీ మీటింగ్ లో అయితే మాట్లాడడం జరిగింది. అంతర్గత భేదాలు ఉన్నాయో ఇవన్నీ కూడా చెక్ పెట్టే విధంగా జరిగింది. దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే జగ్గారెడ్డి మధ్యాహ్నం చేసిన ఒక ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఏవైనా సరే ఎప్పుడు కూడా చూడని విధంగా టీ కాంగ్రెస్ లో ఇటువంటి కార్యక్రమాలు చూస్తున్నాను అంటూ పలు విధాలుగా మాట్లాడడం కావచ్చు. గతంలో కూడా కొన్ని నెలల పాటు కూడా సైలెంట్ గా ఉన్న జగ్గారెడ్డి కూడా చూసినట్లయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఏవైనా సరే కొన్ని విషయాలు మాత్రం పర్సనల్ గా రాహుల్ గాంధీతో మాట్లాడతాను అని కూడా అన్నారు. సో ఆ విధంగానే తన వెంట ఒక మీటింగ్ అయిన తర్వాత వారం నుంచి ఒక మీటింగ్ అయిన తర్వాత రాహుల్ గాంధీ వెంటనే వెళ్ళి మాట్లాడారు. మాటల్లో చూసుకున్నట్లయితే బయటకు వచ్చినాక సర్దుమాట అయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే బుద్ధగిచ్చినట్టు కూడా అక్కడ అయితే తెలుస్తుంది. ఈ విధంగా నేతలను కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలంటూ కూడా దిశా నిర్దేశం అయితే రాహుల్ గాంధీ యొక్క నేతృత్వంలో జరుగుతుంది. ఇంకో అంశం గమనించినట్లయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే పలు నియోజకవర్గాలు ఒక డిసిసి అయితే ఒక ఖాళీ ఉన్నాయి. వీటన్నిటి కూడా ఫిల్ చేయాలంటూ వెంటనే అక్కడ ఉన్న కార్యక్రమాలు కూడా వెంటనే ఒక ప్రజలకి తెలిసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా కార్యక్రమాలు చేస్తుంది, అంటే ఏ విధంగా సంక్షేమ పథకాలు తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం కూడా అన్ని జిల్లాల్లో కూడా యాక్టివ్ గా ఉన్నట్టు కూడా ఒక దిశ నిర్దేశం చేసింది. అలాగే రాబోయే ఎన్నికల్లో అంటే ఏ పార్టీ నుండి ఏ నియోజకవర్గం నుండి ఎవరు సభ్యులు రావాలంటూ కూడా ఇవన్నీ కూడా కూలంకషంగా అయితే చర్చించడం జరిగింది. ఇంకా ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక ప్రధానంగా తీసుకున్నట్లయితే ఒకవైపు అంతర్గత వివాదాలు పక్కన పెట్టి యూనిట్ గా ముందుకు వెళ్తూనే రెండోది రాబోయే ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో ఏదైతే వ్యూహం రచించారో అటువంటి వ్యూహంగానే అడుగులు వేస్తూ ఇక్కడ టీ కాంగ్రెస్ లో కూడా ఘన విజయం సాధించాలంటూ కూడా ఒక దిశ నిర్దేశం చేసే విధంగా అయితే అందరూ కూడా పాల్గొన్న ఈ యొక్క మీటింగ్ అయితే అందుకే అత్యంత ప్రాముఖ్యత అయితే ఈ యొక్క కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ అయితే ప్రాముఖ్యత అయితే సంతరించుకుంది. అయితే ఈ విధంగానే రేపటి నుంచి చూసుకున్నట్లయితే
ఇప్పటికే ఎన్నికల వేడి అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే షురు అయింది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ తో అది ఇంకా తారస్థాయికే వెళ్ళిందని చెప్పొచ్చు. రేపటి నుంచి ఒక ఫుల్ యాక్టివ్ గా అయితే ఉండనున్నారు. రాబోయే ఎన్నికల్లో వచ్చిన అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అమలు చేసే ఒక పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రధానంగా తీసుకువెళ్తున్నారు. అలాగే ఈ 9 ఏళ్ల పాలన చూసుకున్నట్లయితే ఒకవైపు కేసీఆర్ ఏవైతే చేశాడో ఇవన్నీ కూడా వైఫల్యాలు కూడా ఎండగట్టే విధంగా కూడా ప్రత్యక్షంగా ప్రతి నేత కూడా ప్రజలకు నేరుగా తేల్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా అధిష్టానం అయితే ఆదేశించింది ఒక మీటింగ్ లో. అలా ఈ విధంగా పలు అంశాల గురించి అయితే గట్టిగా కూర్చొని రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులు కూడా అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది టీ కాంగ్రెస్ అని చెప్పొచ్చు రాజశేఖర్. ఒకటి ప్రవీణ్, ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదో మెజార్టీ వర్గీయుల మధ్య అంటే సీనియర్ జూనియర్ అన్నటువంటి ఒక భావాలు అవని, లేకపోతే కొన్ని కారణాల వల్ల వర్గ విభేదాలు అనేవి తప్పని చేరుకున్న పరిస్థితులు బాహాటంగానే బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కర్ణాటకలో గెలిచిన తర్వాత వరుసగా వలసలు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఒకంత పుంజుకుంది, మంచి జోష్ మీద వెళ్తున్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ జగ్గారెడ్డి లాంటి కొంతమంది నేతల మధ్య విభేదాలు రావడం, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి సమస్య వేరినప్పటికీ కూడా ఆయన కలిసినటువంటి పరిస్థితి, ఆయన మీద లేనిపోయిన అభాండాలు వేస్తున్నటువంటి ఒక విషయం వస్తే, ప్రధానంగా ఇక్కడ ఇంకోటి చూసుకుంటే జగ్గారెడ్డి పార్టీ మార్పు అనేది చెక్కల కొట్టాడు జానారెడ్డిది. కానీ ఎందుకంటే ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి మనిషి, అంటే ముందు నుంచి కూడా అంటే ఏదైతే మనకి బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఆయన కాంగ్రెస్ పార్టీకి తనదైన స్థాయిలో ముందుకు వెళ్తున్న పరిస్థితి, కొన్ని రోజులుగా దూరంగా ఉన్నారు ఇవన్నీ కూడా. కానీ ఈ తరువాత అంటే ఐక్యత లేకపోతే ఎక్కడైతే కర్ణాటకలో ముఖ్యంగా అక్కడ ఉన్న పరిస్థితులు చూసుకుంటే ఎన్ని విభేదాలు ఉన్నప్పుడు కూడా కలిసికట్టుగా వెళ్ళడం అనేది విజయాన్ని తీసుకువచ్చింది అనేటువంటి ఒక స్ట్రాటజీ అక్కడ ఉంది. సో అదే స్ట్రాటజీ ఇక్కడ ఫాలో అవడానికి, సమాయత్తం చేయడానికి పూర్తి స్థాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్ట్రాటజీ మీటింగ్ జరిగింది అనుకోవచ్చు మనం. రైట్ రాజశేఖర్, మీరు చెప్పినట్టు నిజంగానే మీరు ముమ్మాటికి చెప్పినట్టు కూడా ఏవైతే విభేదాలు ఉన్నాయో వీటన్నిటి కూడా చెక్ పెట్టి ఆ కర్ణాటక ఎన్నిక ఫలితాలు ఒక వ్యూహం ఏదైతే ఒక యూనిటీ అక్కడ ప్రధానంగా ఉందో కూడా ఒక యూనిటీ, అదే యూనిటీ కూడా ఎక్కడ కూడా అమలు చేస్తే అధికారం తథ్యం అంటూ కూడా ఒకవైపు రాహుల్ గాంధీ అయితే ఇప్పటికే స్పష్టం చేశారు ఒక మీటింగ్ లో చూసుకున్నట్లయితే. అదే విధంగా కూడా అందరూ కూడా కలిసికట్టుకు ముందుకు వెళ్లాలంటూ కూడా ప్రధానంగా ఈ యొక్క మీటింగ్ అయితే చెప్పారు. ఇంకా జగ్గారెడ్డి విషయం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా కూడా కాస్త అసంతృప్తి ఉన్నట్టు కూడా అంతర్గతంగా వినిపించిన మాటలు, కానీ వీటన్నిటి కూడా అక్కడ రాహుల్ గాంధీ ఒక ఏదైతే ఈ రోజు జరిగిన మీటింగ్ లో, అలాగే పర్సనల్ గా జరిగిన ఒక భేటీ కూడా కావచ్చు, ఈ యొక్క భేటీలో కూడా కాస్త ఉద్యోగింపు ఈ విధంగా కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఆ యూనిటీగా అయితే ముందుకు వెళ్ళాలి, ఈ యొక్క అంతర్గత విభేదాన్ని చిక్ పెట్టాలంటూ కూడా అధిష్టానం అయితే పర్టికులర్ గా చెప్పింది. ఆ విధంగానే నేతలందరూ కూడా అదే విధంగా ఒక ముందుకైతే వెళ్తున్నారు. ఇంకా వేరే ఒక చేరికలు అయితే చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇప్పటికే భారీ చేరికలు బీజేపీ అలాగే బీఆర్ఎస్ నుండి భారీ చేరికలు ఆయా నియోజకవర్గం నుండి కూడా చేరుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా దీంట్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క స్ట్రాటజీ యొక్క మీటింగ్ లో కూడా ఏవైతే కొత్తగా చేరే నియోజకవర్గాల్లో ఉన్నారో ఈ నేతలకు అంతకుముందున్న కాంగ్రెస్ నేతలతో కూడా ఎటువంటి విభేదాలు జరగకుండా కూడా ఒక ప్రత్యామ్నాయాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క స్ట్రాటజీ యొక్క మీటింగ్ లో అయితే చర్చించడం జరిగింది. ఆ విధంగా కూడా ఎటువంటి విభేదాలు అంటే చేరికల నేపథ్యంలో వచ్చే నేతలు కూడా ఎటువంటి కష్టాలు కూడా ఉండకూడదు, అంటే వాటికి ఎటువంటి సమస్యలు కూడా ఉండకూడదు, అంటే అక్కడ కూడా విభేదాలు రాకుండా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతంగా ముందుకెళ్తేనే ఒక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక విజయం ఎగురవేస్తుంది, విజయకేతనం ఎగురవేస్తుంది. ఆ విధంగానే వెళ్లాలంటూ కూడా ప్రధానంగా ఈ యొక్క అంశం గురించి కూడా ఇక్కడ చర్చ అయితే జరిగింది. ఇలా ఈ అన్ని కోణాల్లో కూడా ఈ రాబోయే ఎన్నికలకు టీ కాంగ్రెస్ అయితే సన్నద్ధం అవుతుందని చెప్పొచ్చు. ఆ విధంగానే కూడా రేపు దాదాపుగా 180 రోజులు ఒక కార్యక్రమం, ఆ రోజుకు కార్యక్రమం చొప్పున కూడా ఒక 180 రోజులు కూడా ప్రతి కార్యక్రమం చేపట్టి ప్రజలకి ఒకటి బీఆర్ఎస్ పార్టీ అయితే కేసీఆర్ 9 ఏళ్ల పాలన చూసుకున్నట్లయితే ఎన్నైతే వైఫల్యాలు అయ్యాయో ఇవన్నీ వైఫల్యాలు కూడా ఎండగడుతూనే, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి సంక్షేమాలు తీసుకొచ్చి ప్రజలను ఆదుకుంటుంది, ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా కూడా ఒక వ్యూహం రచిస్తున్నారు 180 రోజుల పాటు కూడా. అందుకే గడువు కూడా 180 రోజులు ఉన్న నేపథ్యంలో ఒక వ్యూహం లో భాగంగానే ఈ రోజు అయితే ఈ యొక్క మీటింగ్ జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ దిశగానే అడుగులు వేస్తుంది ఒక టీ కాంగ్రెస్. ఈ రోజు జరిగిన ఒక మల్లికార్జున ఖర్గే అధ్యక్ష అలాగే రాహుల్ గాంధీ యొక్క నేతృత్వంలో స్ట్రాటజీ కమిటీ ఒక మీటింగ్ అయితే ఈ అయితే అంశాలు అయితే చర్చించడం జరిగింది. ఈ యొక్క అంశాలు అయితే రేపటి నుంచి అయితే అమలు చేస్తారు పక్కాగా, ఎందుకంటే రాబోయేది ఎన్నికల్లో టీ కాంగ్రెస్ అధికారం చేపడుతుందని ఒక దానికి ఎగ్జాంపుల్ కూడా. రైట్. ఒకటి ప్రవీణ్, అంటే మధుయాష్కి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఎవరితో కూడా
పొత్తులు పెట్టుకునే అవకాశం లేదు అని ఒక క్లియర్ కట్గా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఎందుకంటే కొన్ని రోజులు మాత్రమే, కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉంటున్న నేపథ్యంలో క్లియర్ కట్గా దీనికి సంబంధించిన ఒక అంశంతో ముందుకు కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఈ నేపథ్యంలో మధుయాష్కి ఒక కామెంట్ చేశారు, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తిగా వ్యూహరచన మొదలు పెట్టామని చెప్తూనే ఏదైతే కుటుంబ పాలన కొనసాగిస్తున్నటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ పాలన అంతమందిస్తామని కూడా ఒక వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. అంటే పొత్తులకు సంబంధించిన ఒక క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇదంతా చూసుకుంటే ఇది ఒక వర్షన్ అయితే, ఇంకొక వర్షన్ చూసుకుంటే ఈ వర్షన్తో బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు గట్టుకాలం, అంటే చాలామంది పార్టీ మార్పులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొంగులేట్ లాంటి మనుషులు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఆయనతో క్యాడర్ దాదాపుగా ఖమ్మంకి సంబంధించిన పూర్తిగా రాజకీయాలు మారిపోతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు కాంగ్రెస్ పార్టీకి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చాలా వరకు ఎదురుదల తినే అవకాశం ఉంది అనుకోవచ్చు. అంటే ఎలక్షన్కి సంబంధించినటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహం అనేది బీఆర్ఎస్ పార్టీకి చిక్కుల్లో పెట్టే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. రైట్ రాజశేఖర్, మీరు చెప్పినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ యొక్క స్ట్రాటజీ మీటింగ్ లో ఏవైతే ఉన్నాయి ప్రధానంగా ఈ అంశాలు మాత్రం అమలు చేస్తే మాత్రం పక్కాగా చిక్కుల్లో పడే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుస చేరికలు, ఆయా నియోజకవర్గాల నుండి వరుస చేరికలు, భారీ చేరికలు అయితే టీ కాంగ్రెస్ లో అయితే చేరుతున్న నేపథ్యం దానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఏదేమైనా సరే రాబోయేది మాత్రం ఎన్నికల్లో మాత్రం టీ కాంగ్రెస్ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇప్పటికే కేటీఆర్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటనలు చేపడుతున్నారు. అలాగే దిశా నిర్దేశం కూడా చేశారు. రానున్న ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరున్నా సరే ఒక మందలింపు చర్యగా ఇప్పటికే పౌరులు కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది కేసీఆర్. ఈ విధంగానే తమ పద్ధతి మార్చుకోవాలంటూ కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది. తమ క్యాడర్ బలంగా ఉంటేనే వారికి సర్వేల ఆధారం కూడా ఒక టికెట్లు అయితే ఇస్తామంటున్నారు. ఇలా చాలా మంది కూడా అసంతృప్తి అయితే ఉన్నారు. ఇక అసంతృప్తి వాదులు కూడా ఒక టీ కాంగ్రెస్ వైపు అయితే చూస్తున్నారు. ఇది కూడా ఇక్కడ టీ కాంగ్రెస్ కి కలిసి వచ్చే అవకాశం లేకపోలేదు. సో ఈ విధంగా కూడా అన్ని విధాలకు కూడా ఇటువైపు కేసీఆర్ కి ఒక బీఆర్ఎస్ పార్టీకి అయితే కలిసి వచ్చే అవకాశాలు లేకపోలేదు. దాన్నంతా మరింకా బలహీనం చేసే విధంగా కూడా టీ కాంగ్రెస్ అయితే ఈ యొక్క వ్యూహ రచన అయితే పన్నుతుంది. ఈ యొక్క వ్యూహ రచనలో భాగంగా ఈ యొక్క 180 రోజుల్లో ఉన్న గడువు ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క వ్యూహంగా ఒకవైపు కేసీఆర్ అయితే ఒక పాలన అయితే ఎండగడుతూనే ఇచ్చిన హామీ ఎంతవరకు కూడా ఏమి ఒకటే దళిత బంధు ఇస్తున్నది సరిగా అమలు చేయడం కావచ్చు, దళిత 3 ఎకరాలు కావచ్చు, అలాగే ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, అలాగే విద్యార్థులకు ఇస్తున్న ఫీజు నిరుద్యోగ భృతి కావచ్చు, ఇటువంటి ఏవైతే ఉన్నాయో కేజీ టు పీజీ ఇవన్నీ ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఇవన్నీ కూడా వైఫల్యాలు ప్రధానంగా ప్రజల్లో తీసుకెళ్లాలని కూడా కాంగ్రెస్ అయితే యోచిస్తుంది. ఇటువంటి అంశాలు కూడా అక్కడ కలిసి వచ్చే అవకాశం లేకపోలేదు. సో ఎటువంటి వ్యూహ రచనలు కూడా అక్కడ రేపు రోజున ఒక బీఆర్ఎస్ బాస్ ఏ విధంగా అయితే రచిస్తారని కూడా మనం చూడాలి ఒక టీ కాంగ్రెస్ కి కౌంటర్ గా. సో ఏదేమైనా సరే రాబోయే ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువైపు మూడోసారి హ్యాట్ కొడతాం అని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు. దాన్ని మాత్రం ప్రజలు ఇక రోజు రోజుకి రాష్ట్రంలో వస్తున్న రాజకీయ పరిణామాలు కూడా అందరూ కూడా అన్ని గమనిస్తున్నారు. ఏ బ్రావ్ అంటున్నారు ఏంటనేది కూడా. సో ఈ దిశకి వేసారిపోయారు 9 ఏళ్లలో కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ అయితే రావడానికి మరోసారి రావాలని కూడా ఎవరు కోరుకోవట్లేదు అని బలంగా కాంగ్రెస్ నేతలు అయితే అంటున్నారు. సో చూడాలి మరి రాబోయే ఒక 6 నెలల్లో మరి ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో కూడా మనం వేచి చూడాల్సి ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. స్ట్రాటజీ మీటింగ్లో కలిసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా కొన్ని విషయాలపై స్పందించినటువంటి పరిస్థితి. ఢిల్లీలో కాకరేపుతున్నటువంటి టీ కాంగ్రెస్ వర్గ పోరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సొంత పార్టీలోనే కొందరు తనపై కావాలనే విషయ ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన వాపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై పూర్తి స్థాయిలో రాహుల్కి వివరించారని కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జానారెడ్డి జగ్గారెడ్డి మార్పుపై కూడా ఎలాంటి సందేహం అవసరం లేదు, వాళ్ళ పార్టీ మారబోరు అంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి వ్యాఖ్యలపై పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి డీటెయిల్స్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు ఇప్పటికైతే చల్లారేటట్టు కనిపించలేదు. మొన్నటిదాకా ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేశారో, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన అయితే గత 2-3 రోజులుగా వాళ్ళిద్దరు ఏకమైనట్లుగా అనిపిస్తుంది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి పైన ఇంకా గురువుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత 3-4 రోజులుగా రేవంత్ రెడ్డితో పాటు నల్గొండ జిల్లాకు చెందిన జానారెడ్డి, అదేవిధంగా మెదక్ జిల్లాకు చెందినటువంటి జగ్గారెడ్డి
వీరంతా పార్టీ మారుతున్నారని, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారంటూ ఆ, విష ప్రచారం చేశారని, వారికి చెందినటువంటి సొంత మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని నిన్న ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మండిపడ్డారు. అని ఏకంగా ఒక ఛానల్లో ఒక వ్యక్తి పేరు సూచిస్తూ ఆ ఛానల్లో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఛానల్లో తన పేరు కూడా ప్రస్తావిస్తూ ఆ ఆ, రేవంత్ రెడ్డి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత కొద్ది రోజులుగా ఏదైతే పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ చేపట్టిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ సీనియర్లందరినీ ఒక జట్టుగా కలిపి అతని నాయకత్వం వహిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి అతనిపై గురువుగా ఉన్నాడు. అదే తరచూ హైదరాబాద్ లో కావచ్చు, వివిధ బహిరంగ సభల్లో కావచ్చు పాల్గొంటున్నప్పటికీ కూడా ఎవరికి వారు తమ మధ్య పొరపక్షాలు ఉన్నాయనే సంకేతాలు అయితే బయటికి వెళ్లగలుగుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టే చెప్పవచ్చు. వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వేరే పార్టీలోకి మారుతున్నానని దుష్ప్రచారం చేస్తే తనకు కొంత తలనొప్పి పోతుందని భావించినట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క పంచాయతీని ఈ రోజు రాహుల్ గాంధీ ముందు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అదేవిధంగా జిల్లాకు చెందిన జానారెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, వీళ్ళందరిపై విష ప్రచారం చేస్తున్నారని ఈ రోజు అతను కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారము కాంగ్రెస్ అధిష్టానం కూర్చోబెట్టి మాట్లాడుకుంటే ఈ ఇద్దరు ఒక కాడ కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తారనేది మాత్రం ఇంకా సందేశాత్మకంగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి పైన అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తమను కావాలనే పార్టీలో డ్యామేజ్ చేసేందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారని అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ రోజు కూడా ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ యొక్క ప్రస్తావన తీసుకొస్తానని ఫిర్యాదు చేశానని కూడా రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేశానని ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగానే ప్రకటించారు. అయితే గత కొద్ది రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ రెడ్డితో ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసేందుకు రేవంత్ రెడ్డి కూడా వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిరుద్యోగ నిరసన దీక్ష సభ పేరుతో రేవంత్ రెడ్డి నచ్చినప్పుడు చివరి క్షణంలో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ సభకు వచ్చి సంఘీభావం తెలిపినారు. ఆ తర్వాత ఈ ఏదైతే ఖమ్మం జిల్లాకి చెందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావును పార్టీలోకి ఆహ్వానించడంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి కలిసి వారి ఇండలకు పోయి వారితో సమావేశమై కలిసి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు కనిపించాయి. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం వీటన్నింటికి దూరంగా ఉన్నాడు. గత కొద్ది రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి పైన అయితే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్ లో ఇప్పటికైతే ఈ యొక్క ఈ మధ్య అయితే గొడవలు ఇప్పట్లో తగ్గేటట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఒక జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ నేతల పైన మరొక జిల్లా వారు ఆధిపత్యం చెలాయించడం వరకు కరెక్ట్ అని రేవంత్ రెడ్డి తమ జిల్లాకు గానీ తమ జిల్లాలో ఉన్నటువంటి చేరికల్లో కానీ మా సలహాలు సూచనలు తీసుకోకుండా ఒంటెదిపోకుండా పోతున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలో మాత్రమే చేరికలు జరిగాయి. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు కూడా వివిధ పార్టీల నుంచి నాయకులు వస్తారు, కాంగ్రెస్ లో చేరుతారని అనుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా చేరకపోవడం కూడా వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, దామోదర్ రెడ్డి ఇలాంటి సీనియర్ నాయకులు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో తమ యొక్క నియోజకవర్గాల్లో గత 20 సంవత్సరాలుగా అంటిపెట్టుకుని ఉన్నారు. ఈ యొక్క నియోజకవర్గాల్లో బయటి నియోజకవర్గాలు కావచ్చు, పిసిసి అధ్యక్షులు ఉన్న ఎవరైనా ఈ యొక్క నియోజకవర్గాలకు రావాలంటే సీనియర్లు కాబట్టి వీళ్ళని అడిగి రావాల్సి ఉంటుంది. వీళ్ళందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికి కూడా ఇప్పటికైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి సఖ్యత కుదిరినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య అయితే సఖ్యత కుదరలేదు. రాజశేఖర్ రైట్ ఒకటి కిరణ్, ప్రధానంగా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గతంలో నామమాత్రంగానే పోటీలో ఉన్నటువంటి పరిస్థితి, గెలిచినా కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా బీఆర్ఎస్ గెలిపినటువంటి పరిస్థితి. కానీ ఈసారి పూర్తిగా ఒక ప్లాన్తో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత పూర్తిగా అంటే వలసలు కూడా మనం వరుసగా వింటున్నాం, వార్తల్లో నిలుస్తుంది. ప్రతిరోజు కూడా ఎంతో కొంత ఎక్కడో దగ్గర కొంతమంది పార్టీ మొగ్గు చూపిస్తూ పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జోష్లో ఉందని చెప్పుకుంటున్నాయి. ఈ వర్గ విభేదాలకు సంబంధించినటువంటి ఈయన పూర్తి స్థాయిలో బయటకు వచ్చి సొంత పార్టీలోనే నా పైన కొందరు కావాలని విషయ ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం కొంతవరకు పార్టీకి నష్టం చేకూరుస్తుందని మనం భావించవలసిన అవసరం ఉందంటారా? అధిష్టానం మేలుకోకపోతే అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఉన్నా కూడా సద్దు మనకి బయటికి రాకుండా వాళ్ళే డిస్కస్ చేసుకుంటే బాగుండేదని ఒక అభిప్రాయం కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో బయటికి రావడం అనేది పార్టీకి సంబంధించినటువంటి నష్టం చేకూర్చే అవకాశం మనకు వచ్చాం మనం. ఖచ్చితంగా. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు అధికారం లేదు. కర్ణాటకలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత పక్కనే ఉన్నటువంటి తెలంగాణ పైన కర్ణాటక ఎఫెక్ట్ పడడం ఉండడము, అదే విధంగా ఏదైతే
బీజేపీలో చేరినటువంటి నాయకులంతా ఇటు బీఆర్ఎస్ లో చేరిన కొంతమంది ముఖ్య నాయకులంతా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం నెలకొంది. ఎలాగైనా ఈసారి రానున్న 6 నెలలో తెలంగాణలో ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానము రాష్ట్ర నాయకులందరినీ పలుమార్లు ఢిల్లీకి పిలిపించి వారందరికీ కూడా సఖ్యత పాటించాలని, అందరూ కలుపుకొని పోవాలని, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకుండా కలిసిపోతేనే రేపు రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో ఏదైతే రేవంత్ రెడ్డికి కంటే ముందు నుంచి పార్టీలో ఉన్నవారు, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని చూస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి కంటే ముందు దాదాపు 7-8 సంవత్సరాలు ఆయన పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇలాంటి నాయకులు రేవంత్ రెడ్డితో చిన్న చిన్న పొరపక్షాల వల్ల దూరంగా ఉంటూ వారి మధ్య అంతర్గత విభేదాలతో మీడియాకి ఎక్కుతున్నారు. ఇవన్నిటిని కూడా మీరు ఇదందరూ కూడా పక్కకు పెట్టి అన్ని జిల్లాల్లో ఉండే నాయకులను సీనియర్లను కలుపుకొని పోయి రానున్న రోజుల్లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు వాటిని అన్నిటి కూడా ఎండగట్టి ప్రజలకు వివరించినప్పుడే వీరికి ప్రజల్లో ఒక గుర్తింపు లభిస్తుంది. ఆ రానున్న ఎలక్షన్ లో విజయం పొందేందుకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఎవరికి వారు అన్నట్టు గొడవలు పెట్టుకొని జిల్లాలో వర్గపోరు చేసినట్టయితే ఐక్యత లేక పార్టీ చీలి ఓటు చీలి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు మళ్ళీసారి అధికారం ఉపజెప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా కలిసి పనిచేయాల్సిందే. పార్టీ అధిష్టానం ఏది నిర్దేశిస్తే దాని ప్రకారం నడుచుకోవాల్సిందే అని ఈ రోజు కాంగ్రెస్ అధిష్టానం కూడా వీటికి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వీరు కనుక కలిసి పనిచేయకపోయినా అందరూ కూడా అన్ని జిల్లాల్లో ఉన్న నాయకులను కలుపుకొని పిసిసి కూడా కలిసి పనిచేయకపోయినా ఎవరి జిల్లాల్లో కూడా ఒక నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టి అక్కడ కొట్లాటలు సృష్టించినా కూడా అది పార్టీకే డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే రానున్న 6 నెలల కాలమే కీలకం. ఈ యొక్క 6 నెలల కాలంలో పార్టీని అందరినీ కలుపుకొని పోయి ప్రజల వద్దకు పార్టీని తీసుకుపోతేనే గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలా కాకుండా ఎవరికి వారు గొడవలు పెట్టుకొని వేరుకుంపట్లు పెట్టుకున్నట్టయితే పార్టీకి డ్యామేజ్. కాబట్టి ఈ యొక్క రానున్న 6 నెలల అందరూ కలిసిపోయి పార్టీని ముందుకు తీసుకుపోతేనే తెలంగాణలో అధికారం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో చట్టాలు వేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ విషయానికి వస్తే నిజామాబాద్ మాత్రం పూర్తిగా దానికి సీన్ రివర్స్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఎమ్మెల్యే షకీల్కు ఎంఐఎం నాయకులకు మధ్య గ్యాప్ పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందిని జైల్లో పెట్టడం, దానికి సంబంధించినటువంటి నేతలు అజుద్దీన్ ఓవైసీ కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తానికి ఓవైసీ ఒక నేతపై కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మేము మెజార్టీ స్థానంలో పోటీ చేస్తామంటే ఒక పర్యటన కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే వారు కూడా చేంజెస్ తీసుకున్నారు, పార్టీలో మార్పులు తీసుకుని ముందుకు వెళుతున్నారని కూడా అర్థమవుతుంది. మొత్తానికి అక్కడ ఉన్న పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. నవీన్ చెప్పండి. రాజకీయాల్లో సఖ్యత జట్ట పడలేసుకున్నటువంటి అధికార బీఆర్ఎస్ పై ఎంఐఎం పార్టీలకు మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు ఊరుకుంటున్నాయి. ఎమ్మెల్యే చర్యలకు వ్యతిరేకంగా ఎంఐఎం నాయకులకు మధ్య గ్యాప్ పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రెండు పార్టీల మధ్య ఇప్పుడు పచ్చవడ్డీ ఏడిస్తే మాత్రం బగ్గుమనే పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే రానున్న ఎన్నికల్లో నిన్ను ఓడిస్తామంటూ కూడా ఇటు ఎంఐఎం పార్టీ చెందిన నాయకులు అలాగే ఇటు షకీల్ కూడా ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం గత కొన్ని రోజుల క్రితం ఇటు షకీల్ విషయంలో కూడా ఎంఐఎం నాయకులు కూడా తరచూ ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బోధన్ నియోజకవర్గంలో కూడా దశాబ్ది ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో ఇది పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే షకీల్ కు ఎంఐఎం నాయకులు కూడా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే 9 సంవత్సరాల పాలనలో ఎలాంటి బోధన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. 9 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కూడా అటు ఎంఐఎం నాయకులు కూడా ప్రశ్నించారు. దీంతో అక్కడ నుండి వెళ్ళిపోయినట్టు ఎమ్మెల్యే షకీల్ ఇటు వేరే గ్రామంలో పర్యటించారు. అందులో అక్కడ కూడా ఎంఐఎం పార్టీ చెందిన నాయకులు కూడా ఎమ్మెల్యే షకీల్ కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇటు దీనికి సంబంధించి అసలు షకీల్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. కనీసం తమ ఎంఐఎం సంబంధించిన వాటి అభ్యర్థులు ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన
నియోజకవర్గం ఇటు మా వార్డులో కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదని చెప్పి కూడా అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే షకీల్ బాలుపై కూడా కేసు నమోదు చేశారు. అయితే తమ కాన్వాయ్ అడ్డుకోవడమే కాకుండా కూడా తమపై హత్యాయత్నానికి యత్నించారని చెప్పి కూడా ఇద్దరు ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్లతో పాటు 6 ఎంఐఎం నాయకులపై కార్యకర్తలపై కూడా కేసులు అమలు చేశారు. అయితే ఎమ్మెల్యే షకీల్ ఫిర్యాదు స్వీకరించినట్టు అక్కడ ఉన్నటువంటి పోలీసులు మొత్తం ఇద్దరు ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్లతో పాటు 6 ఎంఐఎం సంబంధించిన కార్యకర్తలపై కేసులు నమోదు చేసి ఇటు కోర్టుకు ఇటు జైలుకు తరలించారు. అయితే నిన్న ఎంఐ సంబంధించిన అసదుద్దీన్ ఎంపీ అయినటువంటి అసదుద్దీన్ వేసి నిజామాబాద్ కు వచ్చిన అనంతరం అక్కడ జైలు ఉన్నటువంటి ఎంఐ నాయకులను కలిశారు. అనంతరం అక్కడ మాట్లాడుతూ తమ ఎంఐ నాయకులపై కూడా ఇక్కడ బోధనకు సంబంధించిన ఎమ్మెల్యే షకీల్ అక్రమంగా కేసు పెట్టారని చెప్పి ఇది అక్రమ కేసు అని చెప్పి కూడా అక్కడ మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇటు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే షకీల్ కు గట్టిగా బుద్ధి చెప్తాము. తమ ఎంఐఎం తమ కార్యకర్తపై కేసు పెట్టారో దీనిపై ఖచ్చితంగా రానున్న రోజుల్లో తాము తగిన బుద్ధి షకీల్ కు కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లాలో ఖచ్చితంగా తమ ఎంఐ పార్టీ తరఫున పోటీ చేస్తాము, ఎక్కడెక్కడ పోటీ చేస్తామో కూడా త్వరలో ప్రకటిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే బీఆర్ఎఫ్ పార్టీతో తమకు కుటుంబాలు కలిసి ఉన్నాము, అవన్నీ మర్చిపోయి ఇప్పుడు తమ కార్యకర్తలపై కూడా కేసులు పెట్టడం భరించడం కూడా తాము తీవ్రంగా పరిగణిస్తామని చెప్పి కూడా ఇటు వేసి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కవిత గెలుపు కోసం నిత్యం సేవ కృషి చేశాము, అలాగే బోధన కృషి చేశాము. అలాంటి తమ రైట్ నవీన్, ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అంటే కేసీఆర్ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏమైనా ఫిర్యాదు చేసిన అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రైట్, ఇప్పుడు మన మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లా ఉప్పనంతుల మండలంలో దారుణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 10వ తరగతి విద్యార్థిపై 9వ తరగతి విద్యార్థి కిరాతకంగా కత్తితో దాడి చేసిన పరిస్థితి, బాలుడికి చాచి అలాగే చేతి వేళ్లపై తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం కూడా బంధువులు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ ప్రదీప్, చెప్పండి అసలు దీనికి ప్రధానంగా కారణం ఏంటి, ఈ ఘటన జరగడానికి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా ఉప్పనంత మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే జిల్లా ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిపై 9వ తరగతి విద్యార్థి అతి దారుణంగా కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఛాతీపై, చేతిపై, వీపులు, కాళ్ళపై కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఇమీడియట్ గా ఒకటిన అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ పరిస్థితి కొంత విషమించడంతో నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే ఇప్పటికైతే బాలుడి పరిస్థితి కొంత సమన్వయం నిలకడగానే ఉన్నట్టు, ఎటువంటి అధికారులు కత్తి కొంత లోతుగా దిగితే ప్రమాదం ఉండేదని కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఈ 9వ తరగతి ఏదైతే విద్యార్థి ఉన్నాడో గతంలో కూడా ఈ ఇద్దరు విద్యార్థులు పోట్లాడిన సంఘటనలు ఉన్నాయని, అయితే దీనిపై గతంలో కూడా కుటుంబ సభ్యులు కానీ అటు టీచర్లు కానీ కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ పరిస్థితి మారలేదని, ఏదైతే విద్యార్థి దాడి చేయడం వెనక ప్రేమ వ్యవహారం ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అది ఎంత నిజం అనేది స్పష్టంగా అయితే తెలియదు. అయితే ఈ విషయంపై, ఈ కేసుపై ఇద్దరు మైనర్లు కావడంతో పరిస్థితి కొంత కౌన్సిలింగ్, పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థి అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే ఏదైతే బాధిత కుటుంబ సభ్యులు అతని విద్యార్థిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే విద్యార్థి గతంలో పలుమార్లు ఈ ఇద్దరు విద్యార్థులు పోట్లాడిన సంఘటనలు అయితే ఉన్నాయి, ఒకరినొకరు హెచ్చరించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయంటూ. అయితే ఈ విషయమై పలుమార్లు టీచర్లకు చెప్పామని, టీచర్లు కూడా వాడి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ పరిస్థితి ఇంతవరకు వస్తుందని కూడా వాడు ప్రభుత్వ ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఏదైతే 9వ తరగతి విద్యార్థి 10వ తరగతి విద్యార్థిపై దాడి చేయడం పట్ల కొంత సంచలనం అయితే రేగింది. అయితే ఇటు టీచర్ల పాత్ర కూడా కొంత గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చితే బాగుండేదన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి రాజు. ప్రదీప్, అంటే ఇప్పుడు నేపథ్యంలో తల్లిదండ్రులకు సంబంధించినటువంటి
బంధువులకు సంబంధించినటువంటి ఆరోపణలు ఒకవైపు పక్కన పెట్టేస్తే మనం జరిగినటువంటి సంఘటనపై పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే మైనర్లు కాబట్టి ఒకవేళ జైల్లో పెడతారా లేకపోతే కౌన్సిలింగ్ ఇస్తారా, ఎలాంటి అంటే ఎలా కేసుకు సంబంధించినటువంటి ఎలా పూర్వపరాలు పరిశీలిస్తారని సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అయితే ప్రస్తుతం అయితే పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయనప్పటికీ ఇద్దరికి కౌన్సిలింగ్ అన్నట్టు కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే 9వ తరగతి విద్యార్థి అయితే పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ ఈ వీటిపై మహిళలపై ఎటువంటి కేసు పెట్టాలి, ఏ ఏ సెక్షన్ల ప్రకారం పెట్టాలన్నది ఇప్పటికైతే మనకు చెప్పనప్పటికీ 9వ తరగతి విద్యార్థి అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే పోలీసులు కూడా ఏదైతే విద్యార్థి తల్లిదండ్రులకు పిలిచి పోలీస్ స్టేషన్ పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారని మనకు సమాచారం ఉంది. అయితే ఏ విద్యార్థి అవుట్ ఆఫ్ డేంజర్ అంటే కొంత కోలుకొని అవుట్ ఆఫ్ డేంజర్ గా ఉన్నాడు కాబట్టి ఈ విద్యార్థి కొత్త గాయాలు తగ్గిన తర్వాత మాట్లాడదాం అన్నట్టు కూడా ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఏదైతే ఈ విద్యార్థి 10వ తరగతి విద్యార్థి బాలుడిపై ఇంకా కొంత లోతుగా వెళ్ళింటే తీవ్ర పరిణామాలు అయితే ఉండేటువంటి తీవ్రంగా రక్తస్రావం అయితే అయ్యేదని కూడా మరణించే సంఘటన కూడా జరిగేదని కూడా జిల్లా డాక్టర్లు అయితే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అంటే బాలుడిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, బంధువులు అయితే ఆరోపిస్తారు, డిమాండ్ చేస్తున్నారు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. ఎటువంటి కేసు నమోదు చేస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు అయితే మనం వేచి చూడాల్సిందే. అయితే ఈ మొత్తం మీద ఈ విషయంపై అయితే నాగర్ జిల్లాలో కొంత సంచలనం. రైవటి ప్రదీప్, అంటే అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పక్కన ఉన్నటువంటి విద్యార్థులు అడిగే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా గొడవ జరిగి సందర్భాలు ఉపాధ్యాయుల వరకు వెళ్ళడం మందలించడం కూడా జరిగింది కాబట్టి పూర్తిగా వారికి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు వాళ్ళు ఏమైనా విచారించే ప్రయత్నం చేశారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అయితే మనకు విద్యార్థులు అయితే అందుబాటులో కాలేదు, ఎవరు విద్యార్థులు ఈ సంఘటనపై పెదవింపడం లేదు. అయితే మనం కూడా అడిగేందుకు ప్రయత్నం చేశాం. అయితే ప్రస్తుతం మనకు ఓవరాల్ గా మనకి ఏం తెలుస్తుందంటే ఈ వ్యవహారం ఒక ప్రేమ వ్యవహారం కింద ఈ సంఘటన జరిగినట్టు మనకు తెలుస్తా ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనకు స్పష్టంగా తెలియదు. అయితే వాళ్ళు మనకు తెలిసింది అక్కడ ప్రాథమికంగా మనం వెళ్ళి సేకరించిన సమాచారం అయితే ఇది తెలుస్తున్నది, ఈ ప్రేమ వ్యవహారం అని తెలుస్తున్నది. అది ఎంతవరకు నిజం అనేది రాను దర్యాప్తులో భాగంగా తెలియనుంది. అయితే ఈ 9వ తరగతి విద్యార్థి ఎందుకు అతనిపై దాడి చేశాడు, వివిధ కారణాలు ఏంటి తెలుసుకునేందుకు పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. అయితే రేపు కానీ ఇల్లు కానీ మొత్తం మీద ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం బయటపడినటువంటి పరిస్థితి, సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకు ఇతర వ్యక్తులకు కేటాయిస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అక్కడ కింది స్థాయి సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నటువంటి ఆరోపణలు సైతం అక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పొచ్చు. అంటే పై స్థాయి సిబ్బంది ఎవరైతే సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్నారో తను కింది స్థాయి సిబ్బంది సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహించాల్సిన సెక్యూరిటీ గార్డ్ కి ఓన్లీ కేవలం సెక్యూరిటీ గార్డ్ సంబంధించిన విధులే కాకుండా ఆసుపత్రిలోని బల్లాలు, మంచాలు, ఇంకా ఇతరత్ర పనులు, ఫ్యాన్లు తుడిపించడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఇటీవల అంటే గత 3 రోజుల క్రితము తను ఏదైతే సూపర్వైజర్ ఆదేశాల మేరకు తాను ఒక గదిలో పేషెంట్స్ కి సంబంధించిన ఒక గదిలో ఫ్యాన్ శుభ్రం చేస్తుండగా జారి కింద పడడంతో అతని కాలు కూడా విరిగిన పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. అతన్ని వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. అంటే ఇది కొత్తేమీ కాదు, గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి సందర్భాలు కనిపించాయి. అంటే ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులను హమాలీలుగా కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి. ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు విధులు ఏంటి, అక్కడ పర్యవేక్షించే అంటే ఆసుపత్రికి సెక్యూరిటీ రీజన్స్ పరంగా ఏదైనా ఎవరైనా రావడాన్ని కానీ రిసీవ్ చేసుకోవడం అట్లాంటివి అంటే క్రమ పద్ధతిలో పేషెంట్లు గొడవ పడకుండా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో క్యూ లైన్ లో వేచి ఉంచే విధంగా ఇలాంటి విధులు నిర్వహించాల్సింది పోయి ఆసుపత్రిలో హమాలి పనులు అంటే కాంట్రాక్టర్ తో కూడా కుమ్ముక్కైనట్టుగా మనకు అందుతున్న సమాచారం ఉంది. సూపర్వైజర్ కాంట్రాక్టర్ కుమ్మక్కై కూడా అతని ఈ పనిలోకి పురమాయించాల్సిందిగా
ఆదేశాలు జారీ చేయడంతో ఆ సెక్యూరిటీ గార్డులను కూడా ఇతరత్ర పనులకు వాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇతర హమాలీ పనులను చేయించాల్సిన పనులను ఈ సెక్యూరిటీ గార్డులతో చేయించడం వల్ల హమాలీ డబ్బులు ఆదా అవుతాయి. ఆ డబ్బులను ఆ ప్రభుత్వానికి లెక్కల్లో చూపించి అదనంగా కూడా జేబులో వేసుకునే పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే సూపర్వైజర్ ఎవరైతే ఈ ఆసుపత్రి సూపర్వైజర్ ఉన్నారో తాను అదనంగా మరొక విధులు కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మెడికల్ కళాశాల సంబంధించి ప్రిన్సిపాల్ కి డ్రైవర్ గా కూడా తను వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇతను ఒకే వ్యక్తి 2 ఉద్యోగాలు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం. అంతేకాకుండా గతంలో ఇతనిపై పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదైతే ఆసుపత్రికి సిబ్బందికి అంటే ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఇదంతా కూడా సూపరింటెండెంట్ నిర్లక్ష్యము అని కూడా చెప్పొచ్చు. పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్ ఎక్కడ కూడా ఆసుపత్రిలో పర్యవేక్షణ కరువైందని కూడా మనం చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. ఒకటి అంటే మొత్తం నిర్వాహకం బయటపడడానికి ప్రధాన కారణం ఏంటి, ఎవరి ద్వారా బయటకు వచ్చింది అనేది ఒక క్వశ్చన్ అయితే, ఇంకోటి ప్రధానంగా ఇంకొకటి అంటే సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి ఇన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సూపరింటెండెంట్ దీనికి సమాధానం ఏం చెప్తున్నారని వివరించే ప్రయత్నం ఏమైనా చేశారన్న? ప్రధానంగా ఇదంతా కూడా మన అమ్మ న్యూస్ ప్రతినిధి ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే ఇదంతా బయటికి వచ్చింది. అంటే ఆ ఘటన ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా గతంలో ఒక 3-4 రోజుల క్రితము ఫ్యాన్ శుభ్రం చేస్తుండగా సెక్యూరిటీ గార్డ్ కింద పడిపోయి కాలు విరగడంతో అంత స్ట్రెచర్ లో కూడుతాడు. అంటే మన అమ్మ న్యూస్ ప్రతినిధి మన అమ్మ న్యూస్ కథ రహస్యంగా ఈ సమాచారం అంతా సేకరించి విధులు అంటే సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహించాల్సిన వ్యక్తులు ఆసుపత్రిపై నిఘా పెట్టి కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక నిఘాలో మన అమ్మ న్యూస్ నిఘాలో బయటపడిన ఉదంతం అయితే ఉంది. అంటే మన ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. సూపర్వైజర్ నిర్లక్ష్యం, ఆ సూపర్వైజర్ ఆదేశాలు కింది స్థాయి సిబ్బందిని వేధిస్తున్నారని ఆరోపణ. అంటే మన ప్రతినిధి అక్కడ ఉన్న కింది స్థాయి సిబ్బందితో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళంతా కూడా ఆ సూపర్వైజర్ బెదిరింపులు అంటే ఏదైతే తిరిగి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ కూడా ఒక అల్టిమేటం జారీ చేస్తున్నట్టు కూడా వాళ్ళంతా బాధపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే సూపరింటెండెంట్ మాత్రం ఈ విషయంలో మాత్రం ఇంకా ఇప్పటి వరకు అందుబాటులోకి అయితే రాలేదు రాజశేఖర్. శ్రీకాంత్, ఒకటి అంటే ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఇంత జరుగుతున్నటువంటి నేపథ్యం మీడియాలో వచ్చింది, మన అమ్మా న్యూస్లో ప్రధానంగా వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు దీన్ని సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే అధికార యంత్రాంగానికి ఈ సంబంధించినటువంటి విషయాన్ని తీసుకువెళ్ళి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా ఉంది. అయితే ఇది జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి వైద్య శాఖ అధికారులు కూడా మన అమ్మా న్యూస్ కథనాలను బేస్ చేసుకుని అంటే ఇదంతా కూడా ఈ కథనాలను మనం కళ్ళ కట్టించినట్టుగా చూపిస్తున్నాము. ఈ కథనాలను సాక్షిగా కూడా చేసుకొని వాళ్ళు తగు చర్యలు అయితే ప్రారంభించవచ్చు అని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. మనం మా రిపోర్టర్ సునీల్ దగ్గరికి వెళ్దాం. మెదక్ ప్రతి సునీల్, ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కొనసాగుతున్నటువంటి ఆందోళనలు మొన్నటి నుంచి కూడా కొనసాగుతున్నాయి. అవి ఇంకా ఉధృతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముదిరాజ్ సంఘం నేతల మధ్య ఏదైతే వైషమ్యాలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేశారో పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ముదిరాజులకు క్షమాపణలు చెప్పాలని డెడ్ లైన్ విధించినటువంటి పరిస్థితి, డెడ్ లైన్ కూడా పూర్తి స్థాయి అయిపోయింది. ఆయన ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే ఆందోళన కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ముదిరాజ్ కులస్తులకు సంబంధించినట్లయితే ఆందోళన కొనసాగిస్తున్నారు. ముదిరాజ్ సంఘం సంబంధించినటువంటి నాయకులు తాజాగా మెదక్ జిల్లా వెల్దుర్తిలో కూడా పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ ఇలాంటి వ్యక్తులను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని కూడా ముదిరాజ్ సంఘానికి చెందినటువంటి నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ముదిరాజ్ సంఘం సభ్యులతో పాటు కొందరు ప్రజా సంఘాల నేతలు కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన అంశం అని చెప్పి కూడా వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డిని తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా తిరగనివ్వమని చెప్పి కూడా ముదిరాజ్ సంఘం నేతలు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇన్ని వ్యాఖ్యలు చేసి మళ్ళీ పార్టీలో దర్జాగా తిరుగుతున్నారు తప్ప ఆయన
కనీసం ప్రశ్నించిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో లేదు. సీఎం కేసీఆర్ కూడా కౌశిక్ రెడ్డిని వెనుకేసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు ముదిరాజ్ సంఘం నేతలు బీఆర్ఎస్ నాయకత్వంపై కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్ రైట్. ఒకటి సునీల్, ప్రధానంగా ఇంత జరుగుతున్నా పాడి కౌశిక్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పందించాల్సినటువంటి అధికార పార్టీకి చెందినటువంటి కేసీఆర్ పూర్తి స్థాయిలో పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించినటువంటి ప్రధాన కారణంగా ఏం చెప్పుకోవచ్చు అంటారు? అంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? అంటే ముదిరాజు సంబంధించిన ఓట్ బ్యాంకు బీఆర్ఎస్కి తగ్గుతుందని మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి, కానీ ఎందుకు స్పందించట్లేదు అనేది కారణాలు అయితే ఏమైనా తెలుస్తున్నాయా? ముదిరాజులు ఎలాంటి పోరాటానికి సిద్ధమవుతున్నారు? అంటే ఇంత స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి భవిష్యత్తులో తీవ్రతరం చేసే ఉద్దేశంతో ఏమైనా ముదిరాజులు ఉన్నట్టు ఏమైనా తెలుస్తుందా? అయితే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి అయితే బీఆర్ఎస్ పార్టీకి ఒకంత తీవ్రమైనటువంటి నష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముదిరాజ్ కులస్తులకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకే కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు, బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు స్పందించడం లేదు అనేది మాత్రం ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే ముదిరాజ్ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముదిరాజ్ ముదిరాజ్ కులానికి చెందినటువంటి నాయకులు కూడా ప్రత్యక్షంగా చేసినటువంటి ఆందోళనలో వాళ్ళు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. వారు కూడా పాడి కౌశిక్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముదిరాజ్ నేతలు, ముదిరాజ్ కులస్తులకు సంబంధించినటువంటి నాయకులు కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార తీరును తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, గర్హిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీఎం కేసీఆర్ కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అధిష్టానం స్పందించకపోవడం పట్ల అయితే ముదిరాజ్ కులస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉంది. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, నిన్న కేసీఆర్ ఏదైతే 600 మందితో మహారాష్ట్రకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది, 600 కార్లతో ఆయన దర్శాగా వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈ నేపథ్యంలోనే రైతుల యొక్క సమస్యలు పట్టించుకోకుండా నకిలీ విత్తనాలతో రైతులు సతమతమవుతూ ఉంటే వారు మాత్రం ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్నటువంటి కేడర్ మొత్తం పూర్తి స్థాయిలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోకుండా వెళ్ళిపోయారన్నటువంటి వాదన వినిపిస్తుంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి? ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు ప్రధానంగా? మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలోని కూడా దేశవ్యాప్తంగా రాజకీయ అడుగులేయాలని చెప్పి కూడా బీజేపీ బీఆర్ఎస్ మాత్రము అడుగులేస్తున్న నేపథ్యం కనపడుతుంది. మొత్తానికైతే ఆ కోణంలోని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా వీళ్ళంతా డైరెక్ట్ గా మహారాష్ట్రకు 600 వెహికల్లో కూడా బయలుదేరి 2 రోజుల పాటు సంబరాలు, ఆ దైవ దర్శనాలు చేసుకుని కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క అకాల వర్షాలతో సతమతమవుతున్న సమస్యలతోని సతమవుతున్న తెలంగాణ ప్రజలకు ఆ సాధక బాధకాలు చూసుకోకుండా మాత్రము ఏకంగా సీఎం కేసీఆర్ తోని కూడా అక్కడ బీఆర్ఎస్ రాజకీయాలు చేయడానికి కూడా వీళ్ళు అంటే రాజకీయ సభలు నిర్వహించుకోవడానికి కూడా వెళ్ళిన నేపథ్యం కనపడుతుంది. మరోపక్క నకిలీ విత్తనాలు అంటే నిన్న మాత్రం రైతు బంధు అకౌంట్ లో కూడా వేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. వాళ్ళ అకౌంట్ లో డబ్బులు అంటే రైతు బంధు అయితే అకౌంట్ లో పడ్డాయని నేపథ్యం ఉన్నది. కానీ మొత్తానికి ఆ డబ్బులతోని రైతులు విత్తనాలు ఎక్కడ తీసుకోవాలి, రైతులు అంటే నకిలీ విత్తనాలు గుర్తుపట్టకుండా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే విత్తనాల పట్ల కూడా వాళ్ళు మోసపోయే అవకాశాలు ఎక్కువ కనపడతామని పట్టించుకోకుండా షూర్జాపూర్ లోని భవానీ సన్నిధులకు కూడా పూజలు పునస్కారాలు చేసుకొని అక్కడ సభలు జరిపించుకొని కూడా ఇవాళ 2 రోజుల పాటు సంబరాలు జరిపించుకొని మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలను అన్ని కూడా వదిలేసి కూడా మహారాష్ట్ర వైపు కూడా వీళ్ళు అడుగులేస్తున్న నేపథ్యం కనపడుతుంది. తెలంగాణ ప్రజలకు ఇది ముక్కుసూటిగా కూడా ఈ సమాధానం అంటే మొత్తానికైతే సమస్యల వలయంలో ఉన్న తెలంగాణ ప్రజలకు వీళ్ళు సమాధానం చెప్పవలసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. వామపక్షాలు అయితే మాత్రము అడుగుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. రాజశేఖర్ రైట్ స్వామి, ఒకటి ప్రధానంగా గతంలో ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కానీ నేతలు కానీ చెప్పినటువంటి పరిస్థితి నాణ్యమైనటువంటి విత్తనాలు పంపిణీ చేస్తాం, శుద్ధి చేసినటువంటి విత్తనాలు రైతులకు పంపిణీ చేస్తాం, రైతు ప్రభుత్వంగా చెప్పుకొని రైతులకు ఎటువంటి కష్టం లేకుండా చూస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని విస్తృతం చేసే నేపథ్యంలో వెళ్ళేటువంటి పరిస్థితి తర్వాత సద్దుమణిగేలాగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం అనుకోవచ్చా? కేవలం కావాలనే మాటల వరకే పరిమితం అవుతుంది బీఆర్ఎస్ అని అనుకోవచ్చా?
రైట్ రాజశేఖర్, వాస్తవంగా కూడా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల వరకే అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇంట్లో గెలిచి కూడా రచ్చ గెలవాలనే సామెత అనే చందంగా కూడా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాలు తీర్చడంలో కూడా సీఎం కేసీఆర్ కూడా విఫలమైనని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే రైతు సమస్యల పైన రైతు బంధు ఇవ్వడం కాకుండా రైతుకు నేరుగా విత్తనాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేసిన ఖాతాలకు డబ్బులు పడకుండా కూడా వాళ్ళు సతమతం అవుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. కోతల పేరుతోని కూడా కొన్ని ధాన్యాల పేరుతో కూడా కొన్ని డబ్బులు కూడా కట్ చేసిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. కానీ దానికి సంబంధించిన వ్యవసాయ అధికారులను పట్టించుకోకుండా కనీసం వాళ్ళకు ఒక ఆదేశాలు జారీ చేయకుండా ఇవాళ బీఆర్ఎస్ అంటే నేతలు రాజకీయం అంటే ఎన్నికలు దగ్గర పడటంతో కూడా వీళ్ళు రాజకీయం చేస్తూ ఎన్నికల ప్రచారం కొరకే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కావచ్చు, రైతులను కావచ్చు, సామాన్య జనాలను కూడా పట్టించుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికైతే మాటల ప్రభుత్వంగా, మాటల చేతలు లేని ప్రభుత్వంగా బీఆర్ఎస్ అయితే అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రైతు బందే కాదు, రైతులకు నేరుగా విత్తనాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, రైతులకు నేరుగా రుణమాఫీ చేయాలి, రైతులకు అంటే ఇప్పుడు పంట కాలం అంటే పంటల సీజన్ కాబట్టి, ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కాబట్టి వారికి యూరియా గానీ పిండి బస్తాలు కూడా సకాలంలో దొరికే విధంగా కూడా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రైతులు సంఘాలు కావచ్చు, రైతులు వాపోతున్న పరిస్థితి కూడా పడుతుంది. కానీ అలాంటి సిచ్యువేషన్ ని కూడా వదిలిపెట్టుకొని ఆ బీఆర్ఎస్ మొత్తం రాష్ట్ర రాజకీయాలను వదిలి ఆ దేశ రాజకీయాలను పెడుతూ మొత్తం ఆ మహారాష్ట్రంలోని మహాసభలు జరుపుకుంటూ అక్కడ సన్నివేశాలు అంటే ఒక దైవదిన సన్నివేశాలు, సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర రైతులకు మాత్రం ఒక మొండి చేయిగానే ఉందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.